హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో రెగ్యులర్గా చేసుకున్న దొండకాయ ఫ్రై కాకుండా ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా చేసుకుని చూడండి. చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా తిన్న వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంత కమ్మగా ఉంటుంది ఈ దొండకాయ ఫ్రై అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని అన్ని వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలని ఈ విధంగా దంచి వేసుకోవాలి. మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు వేసుకొని వీటి మొత్తాన్ని బాగా మనం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని కూడా మనం బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే దొండకాయలను 1/2 కేజీ ఈ విధంగా సన్నని ముక్క పొడుగ్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వీటిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అనేది మొత్తానికి పట్టేలాగా మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి దీని మొత్తాన్ని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ మొత్తం కారం అనేది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఈ ముక్కలు అనేది బాగా ఉడికేలా చూసుకోవాలి. కొంచెంసేపటికి ఈ విధంగా ముక్కలు అనేది ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టి దీన్ని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. 2 నిమిషాల మూత తీసి ఇందులోనే కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్. ఈ కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల దొండకాయ ఫ్రై అనేది చాలా కమ్మగా ఉంటుందండి. మొత్తాన్ని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మనం వేయించుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి అన్నంలోకి ఈ విధంగా చేసుకొని చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.